నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ గొడుగు లాంటిది. పార్టీని నిజాయితీతో అంటిపెట్టుకున్న వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వల్లవల బాబ్జీ. ఓటర్ల జాబితా సమగ్ర సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించండి. ఏలూరు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న. అపార్ట్మెంట్ నివాసితులకు తడి చెత్త పొడి చెత్త మేనేజ్మెంట్ పై మున్సిపాలిటీ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ పరిపాలన 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన పేరిట దేవాలయాల్లో పూజలు చేసిన బీజేపీ నాయకులు. మాజీ మంత్రి స్వర్గీయ వట్టి వసంత్ కుమార్ జయంతి సందర్భంగా వసంత యువసేన ఆధ్వర్యంలో రావులపరులో నిర్వహించిన ఉచిత రక్తదాన వైద్య శిబిరం. పాల్గొన్న అభిమానులు. పెరిగిన ఎరువులు పెట్రో ఉత్పత్తుల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి బలరాం. క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్లవల బాబ్జీ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం తెలుగుదేశం పార్టీ సమావేశం మండలంలో నవాబ్పాలెంలో మండల పార్టీ అధ్యక్షుడు పరిమి రవికుమార్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్లవల బాబ్జీ హాజరయ్యారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వల్లవల బాబ్జీ మాట్లాడుతూ కష్టపడిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన వారి ఎవరికి పదవులు నేను ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్, క్లస్టర్ ఇన్ఛార్జీలు మిద్దె కనకారావు, శనగన శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్లు మద్దుకూరి ధనరాజు, కొవ్వలూరి పరిమళ, బేతెన వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారంగా మనం నడుచుకుంటూ ఉన్నాం. నేను చూశాను, క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల 22 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఇక్కడ లేకపోయినా మరి ప్రతిసారి పార్టీ ఏ కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే సుక్షితులైన నాయకులు కార్యకర్తలు కలిగిన పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ. దాదాపు 4000 పైబడి కార్యకర్తలు కలిగిన పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ. 4000 ఉన్నప్పుడు నేనేం దేవుణ్ణి కాదు, కొంతమంది నన్ను కూడా వ్యతిరేకించవచ్చు. నేను కాకపోతే వేరే ఎవరైనా వస్తే ఆయన పేరు చెప్తారు కానీ నా పేరు చెప్పరు. ఆవేళ పార్టీ ఇచ్చిన పదవిని సద్వినియోగం చేసుకుని మనం ఎదరికెళ్తే మనం నిలబడతాం. అంతే, అది దుర్వినియోగం చేసిన రోజున ఈడెవడరా వచ్చాడు, ఎందుకు పనికిరాడు అనిపించుకునే విధంగా మనం పనిచేస్తే మనం ఎందుకు పనికిరాం. ఇది మనం అందరం కూడా తెలుసుకోవాలి. పార్టీ అనేది గొడుగు. పార్టీ చెప్పిన ప్రకారంగా మనం చెయ్యకపోతే మన పరిస్థితి కూడా దిగజారే పరిస్థితి ఉంటుంది. మరి ఇన్ని కార్యక్రమాలు ఉంటూ శుక్రవారం నాడు గ్రీవియన్స్ పెట్టమంటున్నారు. శుక్రవారం నాడు గ్రీవియన్స్ పెట్టకపోతే షోకాజ్ నోటీస్ వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఏదైతే సిఎంఆర్ఎఫ్ ప్రోగ్రాం ఉంది, ఈ ప్రోగ్రాం మనకి ఇచ్చారు, మనం సద్వినియోగం చేయాలంటే మనం తయారైన తీసుకుని వెళ్ళి అక్కడ బాధ్యతగా మనం సబ్మిట్ చేయాలి. ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఫాలోఅప్ చేయాలి కూడా ఉండాలి. లేకపోతే మరి నెల రోజుల్లోనూ చెక్కులు వచ్చేయడానికి అవకాశాలు ఉండవు. ఆ అవకాశాల కోసం అనేక దఫాలుగా మరి విజయవాడ తిరగడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న మన పార్టీ ఎమ్మెల్యేలని మరి ఇబ్బంది పెట్టామని ఉండే, ఎవరికైనా సరే ఫలానా పని ఉందని అంటే మన ద్వారా అవ్వకపోతే వాళ్ళ ద్వారా చేయించిన పరిస్థితులు చాలా ఉన్నాయి.
పని చేసేవాడు ఎవరో పని చేయనివాడు ఎవరో అనేది నాకు కూడా బాగా గుర్తింపు ఉంది. మనకు ఏదైతే అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశానుసారం ఏ పేర్లు అయితే ఇచ్చానో ఆ పేర్లు వాళ్ళు సెలెక్ట్ చేసి మళ్ళీ ఆ పేర్లు పంపడం జరిగింది. మనం పదవులు ఇచ్చిన వాళ్ళలో ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికే కూడా ఒక్కడికి కూడా నేను నాతో ఉన్న మండల ప్రెసిడెంట్లు కానీ ఎవరో కూడా ఎక్కడా కూడా ఒక్కళ్ళకి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. పార్టీ ఆదేశాల మేరకు ప్రతి నెలలో కూడా మొదటి బుధవారం యూనిట్ మీ పరిధిలో ఉన్న యూనిట్ మీటింగులు, రెండవ బుధవారం మండల మీటింగ్ ఏమని పైనుంచి ఆదేశం జరగడం జరిగింది. ఈ ఆదేశాల ప్రకారం ఎందుకంటే మొన్నే మనం మహానాడు చేసాం, చాలా చక్కగా మహానాడు కార్యక్రమానికి ప్రతి విలేజ్ నుంచి వచ్చి మన మండలంలో 4 చోట్ల ఈ మహానాడు కార్యక్రమం చేయడం జరిగింది. మహానాడు చేసిన తర్వాత మళ్ళీ తక్కువ టైంలోనే మళ్ళీ మీటింగ్లు పెట్టమనడం, మీరు కూడా యూనిట్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు, గ్రామ పార్టీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీరు ఊర్లో గ్రామంలో ఏవైతే మన కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో ఆ సమస్యలు మన ఊర్లో మనం చర్చించి మీ గ్రామ పార్టీ అధ్యక్షుడికి ఇస్తే ఆయన మనకి ఇక్కడికి తెచ్చి ఈ మండల పార్టీలో అవి మనకి చెప్తారు కాబట్టి మనం దీన్ని పైకి పంపిస్తాం. కాబట్టి అది ఈ మీటింగ్ లో ఒక ముఖ్య ఉద్దేశం. గ్రామాల వారీగా మాట్లాడే సమస్యలు ఉన్నాయి, అవన్నిటికీ మన రవి గారు అన్నట్టు మీరందరూ కూడా ఓపికగా ఉంటే ఖచ్చితంగా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అలాగే మన బాబ్జీ అన్నయ్య గారు కూడా మరి సీఎం ఫండ్ హాస్పిటల్ బిల్స్ మనము మన బాబ్జీ అన్నయ్య గారి ద్వారా పెడితే ఒక నెల 15 రోజులు వచ్చేస్తున్న బిల్స్ అన్నీ కూడా గ్రామాల్లో మా ఊరు దగ్గర 50 మందికి ఇప్పించాము. దాంట్లో చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే మరి అన్నయ్య గారు గ్రీవెన్సర్లో పెన్షన్లో గ్రామాన్న మీ ద్వారా పెట్టించాం. అవి రేపు రాబో నెలలో కానీ ఈ నెలలో కానీ ఓపెన్ అవుతుందంటున్నారు. అవి ఆన్లైన్ గ్రీవెన్సర్లో పెట్టి ఖచ్చితంగా ప్రతి సచివాలయంలో ఆన్లైన్ చేస్తారు. వాటిని ఖచ్చితంగా ఏవైతే మనం గ్రీవెన్సర్లో పెన్షన్లో మన ద్వారాగా సంతకాలు పెట్టి పంపించామో మొత్తం అన్నీ కూడా గ్రామాన లీడర్ ద్వారా మీరు పెన్షన్ వచ్చేటట్టు మంచి కృషి చేయాలని కోరుకుంటున్నాము బాబ్జీ అన్నయ్య గారు. ఓటర్ల జాబితా సమగ్ర సర్వే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించి అర్హులైన ఓటర్ వివరాలు ఓటర్ల జాబితాలో సక్రమంగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న సూచించారు. బుధవారం సాయంత్రం ఉంగుటూరు మండలం నారాయణపురం లయన్స్ క్లబ్లో ఉంగుటూరు నియోజకవర్గ స్థాయిలో 4 మండలాల బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ఓటర్ల జాబితా పారదర్శకంగా తప్పులు లేకుండా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలు ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల శాఖ అధికారులు, మండల స్థాయి సిబ్బంది, బిఎల్ఓలు, బిఎల్ఏలు పాల్గొన్నారు. అలాగే ఏదైనా మనం ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ అనేది తిరిగి సిటిజన్ అయినా సబ్మిట్ చేయొచ్చు, లేదా బిఎల్ఓ అయినా సబ్మిట్ చేయొచ్చు, లేదా బిఎల్ఏ ద్వారా కూడా సిటిజన్ సబ్మిట్ చేయొచ్చు. మీ అందరికీ ఆల్రెడీ ఐడియా. తిరిగి ఈఆర్ఓకి అందలేదు, వాళ్ళందరి నేమ్స్ డ్రాఫ్ట్ రోల్ ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి అందుతాయో ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ సంబంధించిన అబ్జర్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ క్లెయిమ్స్ అండ్ అబ్జర్షన్ పీరియడ్ లో కూడా బిఎల్ఏస్ పర్ డే 10 క్లెయిమ్స్ మాక్సిమం ఆ పీరియడ్ మొత్తాన్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే సిఇఓ వెబ్సైట్ లో కూడా ఈ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ కానీ క్లెయిమ్స్ అండ్ అబ్జర్షన్స్ వచ్చిన లిస్ట్ కానీ మేము పబ్లిష్ చేయడం జరుగుతుంది. అలాగే క్లెయిమ్స్ అండ్ అబ్జర్షన్ ఫేజ్ లో ప్రతి వారం కూడా ఈ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ తో మేము మీటింగ్ పెట్టడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం జరిగింది. స్థానిక 30వ వార్డ్ అపార్ట్మెంట్లో బల్క్ వేస్ట్ జనరేటర్ అవగాహన, 14, 25 వార్డుల్లో 4 డస్ట్బిన్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ నివాసితులకు, అసోసియేషన్ సభ్యులకు తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర వ్యర్థాలు, వంట నూనె అనే 4 రకాల చెత్తను వేరు చేసి ఇవ్వాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. 14వ వార్డు నుండి 25వ వార్డు వరకు ఆర్పీల ఆధ్వర్యంలో 4 డస్ట్బిన్ల వినియోగంపై అవగాహన కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు.
ప్రతి ఇంటికి 4 రకాల చెత్త కోసం 4 డస్ట్బిన్లు తప్పనిసరి అని, స్వచ్ఛ సర్వేక్షణ లక్ష్యాల సాధనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన నగర నిర్మాణమే మన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, డిప్యూటీ ఇంజనీర్ పవన్, శానిటేషన్ సూపర్వైజర్ సోమేశ్వరరావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, శానిటేషన్ సెక్రటరీలు, ఆర్పీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పట్టణం అంతా శుభ్రంగా ఉండాలి. మనం ఎలా అయితే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి సపరేట్ చేసి ఇస్తున్నామో దాన్ని మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ ఎలక్ట్రికల్ వ్యర్థాలన్నీ కూడా బ్లాక్ కవర్ దాంట్లో పెట్టే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్ళి రోడ్డు మీద కానీ డ్రైనేజీల మీద కానీ చెత్త పాడేయకుండా అది ఒక చోట స్టోర్ చేసి, ఆ స్టోర్ చేసింది కూడా విడివిడిగా స్టోర్ చేసి ఇవ్వడం వల్ల రీసైక్లింగ్ చేయడానికి మరి చాలా అనుకూలంగా ఉంటుంది. సమయం వేస్ట్ అవ్వకుండా రీసైక్లింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పేసి మరి ప్రభుత్వం చేసే కార్యక్రమంలో మనందరం భాగస్వామ్యాలు అవ్వాలని, ఏదైతే మరి చెత్తను విడదీసి దాన్ని చేయడం వల్ల కొంత బయోకెమికల్గా ఏదైతే బయోగా మనం వ్యర్థాలను చేయడం, దాని నుంచి మళ్ళీ పంటలకు దాన్ని సాగు చేసే విధంగా రావడం, అలాగే ఏదైతే మరి ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉన్నాయో అవి కూడా రీసైక్లింగ్ చేసి మరలా కొత్త వస్తువులు తయారు చేసే విధంగా కార్యక్రమాన్ని చేపట్టడం. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే మనం వేస్ట్ నుంచి కూడా ఇన్కమ్ రాబట్టాలి. ఆ ఇన్కమ్ని మళ్ళీ ఆ పట్టణాలకి ఏదైతే శానిటేషన్కి సంబంధించిన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి పరిగణలోకి తీసుకొని వాళ్ళకి మంచి అద్భుతమైన శానిటేషన్ అందించాలి. ప్రజలందరికీ కూడా అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమాలు జూన్ 19 వరకు రోజువారీ కార్యక్రమాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు బల్క్ వేస్ట్ జనరేషన్ దగ్గర సాగ్రిగేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో స్థానిక కుటుంబ నాయకులు అలాగే అపార్ట్మెంట్ వాసులు అందరూ పాల్గొన్నారు. ఈ రోజుతో అయిపోయింది అనుకోకుండా రోజు కూడా వీలైనంత వరకు మీరు సాగ్రిగేషన్ చేసి తడి చెత్త పొడి చెత్త ప్రాసెస్ చేసి మాకు అప్పచెప్తే మీకు మాకు ఊరికి కూడా చాలా బాగుంటుంది. ఇదే విధంగా ఊళ్ళో కూడా అందరూ ఇలా సాగ్రిగేషన్లో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఈ విషయం మనకి మా శానిటరీ సెక్రటరీ గారు ఇదివరకే తెలియజేశారు మాకు. ఈ విషయం మా అపార్ట్మెంట్లో ఆల్రెడీ కొంత అవేర్నెస్ తీసుకొచ్చాం. నన్ను కూడా కొంతమంది చెప్పాం. అందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు. మీ మున్సిపాలిటీ వాళ్ళకి మా అపార్ట్మెంట్ వాళ్ళు ఈ విషయమే పూర్తి సహకారం చేయడానికి మేమందరం సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే కొత్తలో కొంతమందికి అలవాటు చేయడం కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ విషయంలో మాకు కొంత మీ సహకారం కావాలి. సో ఖచ్చితంగా మేము ఈ విషయంలో మీకు సహకరిస్తాం. స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానిగా అద్భుత పరిపాలన అందించిన నేతగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి ప్రశంసించారు. నరేంద్ర మోడీ 12 ఏళ్ల పరిపాలన రికార్డు సందర్భంగా బుధవారం బీజేపీ తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక డిఎస్ చెరువు వద్ద శ్రీనివాస రామాలయంలో నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు చేకూర్చాలని భగవంతుని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగిరెడ్డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ సృష్టించిన రికార్డును నేడు నరేంద్ర మోదీ అధిగమించి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి చిట్యాల రాంబాబు, ప్రధాన కార్యదర్శి పడాల కావ్యారెడ్డి, మహిళా మోర్చా జిల్లా నాయకురాలు సూర్యకుమారి, రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యులు అడపా రమేష్, ఓబీసీ మోర్చా నేత ఈమంది బెనర్జీ, అచ్యుత దుర్గాప్రసాద్, పంజా బసవన్న, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ తర్వాత అత్యధికంగా పరిపాలించిన ప్రధానమంత్రిగా, అదేవిధంగా ఫలాలన్నీ కూడా అట్టడుగు స్థాయి వ్యక్తికి వరకు చేరేలాగా ప్రయత్నించిన మొట్టమొదటి ప్రధానమంత్రిగా, స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన మొదటి వ్యక్తి ఈ ప్రధానమంత్రిగా అనేక రికార్డులు వారు సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు ప్రధానమంత్రులుగా చేసిన వారందరూ కూడా స్వాతంత్రం రాకముందు పుట్టిన వారే. ఒక్క నరేంద్ర మోడీ గారే స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన వ్యక్తి. ఈ విధంగా అనేకమైనటువంటి రికార్డులు వారు సొంతం చేసుకున్నారు. అదేవిధంగా ఈ 12 సంవత్సరాల కాలంలో ఒక్క అవినీతి మచ్చ కూడా లేకుండా పేద ప్రజల సంక్షేమం కోసం, భారతదేశ పునర్వైభవం తీసుకురావడం కోసం ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా వారు చేసేటువంటి సేవ ఏదైతే ఉందో, వారు ప్రధానమంత్రి అని ఒక పదవిలా కాకుండా అది ఒక బాధ్యతగా
ఈ 140 కోట్ల మందికి నేను ఒక కాపలాదారిని అనే భావంతో వారు ఏదైతే పనిచేస్తున్నారో అందరికీ కూడా స్ఫూర్తి. ఈరోజు ప్రపంచం అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని వారి పనితీరుని వేణాళ్ళు పొగట్టం మనం చూస్తున్నాం. కాబట్టి భగవంతుడు వారికి మరింత శక్తినిచ్చి మన దేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా తీసుకురావాలని, దానికి వారికి భగవంతుడి సహాయ సహకారాలు ఉండాలని, మాకు ఎల్లప్పుడూ ఇలాగా స్ఫూర్తిని వారు అందిస్తూ ఉండాలని కోరుకుంటూ, ప్రధానిగా మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3,699 రోజులు దిగ్విజయంగా పూర్తి చేయడమే కాకుండా ఈ 12 సంవత్సరాల్లో కూడా మౌలిక సదుపాయాలకి ఆయన పెద్ద పీట వేసి పేదలందరికీ కూడా మూలన్న పేదలకు కూడా మౌలిక సదుపాయాలు అంత్యోదయ ఫలాలన్నీ అందాలని చెప్పి ఆయన తీసుకున్న దీక్షకి ఈ దేశ ప్రజలు సహకరించడం, అలాగే దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అన్న మోడీ గారు అన్న ఒక ప్రత్యేకమైన అభిమానంతో ఏ ఎలక్షన్లు అయినా సరే వన్ మెయిన్ ఆర్మీగా మొత్తం సింగిల్ డిజిట్తో మొత్తం ఏ పార్టీనైనా సరే మట్టి కరిపించి ప్రతి రాష్ట్రంలో కూడా అధికారంలో తీసుకురావడంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అలాగే మోడీ గారు టీము మొత్తం కష్టపడడం చోటే ఆ పార్టీలో నేను కూడా ఒక భాగమైనందుకు ఇంకో 12 సంవత్సరాలు ఇంకా దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి ప్రతి దేవాలయంలో కూడా పూజలు చేయడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి పరిపాలన ఒక సువర్ణాధ్యాయంగా పేర్కొనవచ్చు. స్వాతంత్రం వచ్చిన తర్వాత సుపరిపాలన క్షేత్రస్థాయిలో కూడా అందించిన గొప్ప నేత నరేంద్ర మోడీ. ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పడమే కాకుండా ఆ స్థాయిలో నిలిపిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ. క్షేత్రస్థాయి వరకు కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలను తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా రాజకీయం అంటే ఒక బ్రహ్మ పదార్థం కాదు, ఒక ప్రజాసేవ అని తెలియజెప్పిన గొప్ప నేత. పరిపాలనలోనూ ప్రజాసేవలోనూ భాగస్వామ్యం కల్పించిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈ రోజున భారతదేశ ప్రధానుల్లో అత్యధిక కాలం పాలన సాగించిన నాయకుడిగా నరేంద్ర మోడీ గారు రికార్డు చేశారు. దీన్ని మరింత ఆయురారోగ్య అష్టైశ్వర్యాలని కల్పించి మరింత కాలం సుపరిపాలన అందించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మాజీ మంత్రి డాక్టర్ వట్టి వసంత్ కుమార్ జయంతి పురస్కరించుకుని వసంత యువసేన వ్యవస్థాపకులు ముత్యాల బాలాజీ ఆధ్వర్యంలో రావులపర్రు గ్రామంలో ఉచిత బ్లడ్ బ్యాంకు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ముత్యాల నాగేశ్వరరావు ఇంటి వద్ద తాడేపల్గూడెం ఆకాశం హాస్పిటల్ డాక్టర్లు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో 100 మందికి ఉచిత రక్త పరీక్షలు, ఈసీజీ, ఉచితంగా మందులు, వైద్య సేవలు అందించారు. ఈ శిబిరంను మాజీ ఏఎంసీ చైర్మన్ కొండ్రెడ్డి సర్వేశ్వరరావు, పంచకర్ల సత్యనారాయణ ప్రారంభించారు. రక్తదాన శిబిరాన్ని మాజీ సర్పంచ్ ఎడ్లపల్లి బాబు ప్రారంభించారు. ఉండవల్లి చరణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మాజీ ఏఎంసీ చైర్మన్ కొండ్రెడ్డి సర్వేశ్వరరావుని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూల సొసైటీ అధ్యక్షులు వట్టి నారయ్య, కొండ్రెడ్డి లక్ష్మణ్, రాష్ట్ర ఆప్కో డైరెక్టర్ దంతంశెట్టి సత్యనారాయణ, ఉప్పాకపాడు గ్రామ మాజీ సర్పంచ్ సంగబత్తుల పాండు, గట్టిం నాని, సాగిరాజు ఆజాద్, బాబల శ్రీకాంత్, సాధనాల బాబు, పొంద్రాకుల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈరోజు రావులపల్లి గ్రామంలో ముత్యాల బాలాజీ గారి ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించిన సందర్భంగా ఏమిటంటే మన వట్టి వసంత్ కుమార్ గారు మాజీ మంత్రులు మరి ఆయన ఆధ్వర్యంలో జయంతి సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో బాలాజీ గారి ఆధ్వర్యంలో ఇవాళ మెడికల్ క్యాంప్ పెట్టి మరి అందరికీ ఉచితంగా రక్తం తీసుకోవడం అలాగే వైద్యం చేయటం ఇలాంటివన్నీ పురమాయించి ఇక్కడికి మా అందరినీ పిలిచి అందులో నాకు ప్రత్యేకంగా సన్మానం చేసినందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి వసంత్ గారు అనుయాయులు, నాయకులు, కార్యకర్తలు ఆ రోజుల్లో ఉన్న అందరూ తెలియజేయటం, రావటం, నన్ను అభినందించడం, నాకేమో సన్మానం చేయటం, మరి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీ వట్టి వసంత్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బాలాజీ ఆయన ఎమ్మెల్యేగా మంత్రివర్యులుగా పనిచేసిన అన్నాళ్ళు కూడా వారికి కుడిభుజంగా వ్యవహరిస్తూ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా చేయటంలో తోడ్పడుతూ సహకరించి ఉన్నారు. వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి వాటితో ప్రతి సంవత్సరం కూడా
వారి జన్మదినాన్ని బ్లడ్ క్యాంపు, మెగా మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూ వారి అభిమానాన్ని తెలియజేసుకుంటూ ఉన్నారు. అందుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి మిత్రులు, సభ్యులు అందరూ కూడా, పూర్వ ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు మొత్తం అందరూ కూడా వారి జ్ఞాపకాలని ఈ రూపేణ ప్రతి సంవత్సరం బాలాజీ గారు ఏర్పాటు చేసేటటువంటి క్యాంపుల వల్ల అందరూ కలిసి ఒక చోటకి చేరి పూర్వపరాలన్నీ కూడా చర్చించుకునేటటువంటి సదావకాశాన్ని కలుగజేసినటువంటి బాలాజీకి చిన్నవాడైనా కానీ ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తూ, గౌరవనీయులు, అజాతశత్రువు, మా నియోజకవర్గ టైగర్, కీర్తిశేషులు వట్టి వసంత్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు వసంత వ్యవసాయ ఆధ్వర్యంలో ముత్యాల బాలాజీ రావులపరుగు గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం, అలాగే బ్లడ్ క్యాంపు, మరి అలాగే మెడికల్ క్యాంపులో ఉచితంగా మందులు, మరి వాళ్ళందరికీ కూడా సేవా కార్యక్రమాలు ఇటువంటి ఎన్నో చేయటం జరుగుతుంది. మరి అలాగే ముత్యాల నాగేశ్వరరావు గారు మరి ఇంటి వద్ద ఏర్పాటు చేసి మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్లు, భోజనాలు మరి అన్నీ కూడా నాగేశ్వరరావు గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ, మా గురువు గారు, పెద్దలు, పూజ్యులు, దైవనీయులు, నాకు దైవంతో సమానం శ్రీ వట్టి వసంత కుమార్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తాం. దానికి తగ్గట్టుగా ఈరోజు మరి రక్తదాన శిబిరంతో పాటు మెగా మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి ఆయన మనసుని శాంతిపరచాలని తెలియజేస్తూ మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని సహకరించిన మా గ్రామ పెద్దలకి, మా సరేశ్వరరావు తాతయ్య గారికి, సతీష్ అన్నయ్యకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు వసంత గారి కోసం మా జీవితం ఉన్నంతకాలం ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తామని దీని ద్వారా మేము తెలియబడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన ఎరువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి బలరాం డిమాండ్ చేశారు. బుధవారం ద్వారకా తిరుమల మండలంలోని పంగిడిగూడెం గ్రామంలో జరిగిన రైతుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమావేశానికి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బి బలరాం మాట్లాడుతూ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు జూలై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. రైతులు, రైతు శ్రేయభిలాషులు, వ్యవసాయ అభివృద్ధి కోరుకునే వారందరూ ఈ మహాసభలు జయప్రదానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు లింగరాజు కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం సీనియర్ నాయకులు తుంపటి రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరల్ని, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల్ని తక్షణం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎరువుల ధరల్ని విపరీతంగా పెంచేయడంతో రైతుల మీద తీవ్రమైనటువంటి భారం పడింది. కిలో 6 రూపాయల నుంచి 15 రూపాయల వరకు పెంచింది. కానీ రైతులు కష్టపడి పండిస్తున్న పంటలకి మాత్రం మద్దతు ధరలు పెంచడానికి ప్రభుత్వానికి మాత్రం చేతులు రావట్లేదు. ధాన్యానికి క్వింటాల్కి 72 రూపాయలు పెంచారు, అంటే కేజీకి 72 పైసలు పెంచారు. మొక్కజొన్నకి క్వింటాల్కి 10 రూపాయలు పెంచారు, అంటే కేజీ 10 పైసలు పెంచారు. అంటే ఎరువుల ధరలేమో కేజీ 15 రూపాయలు పెంచి ధాన్యానికి, పంటలకి మద్దతు ధరలు మాత్రం పైసల మీద పెంచారు. ఇది చాలా అన్యాయమైన విషయం. కేంద్ర ప్రభుత్వం తక్షణం పెంచిన ఎరువుల ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఔషధాల ధరలు తగ్గించి ప్రజలకి, రైతాంగానికి ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున అత్యధిక రైతులు నిరక్షరాస్యులుగా ఉన్నారు. ఆ రైతులు డౌన్లోడ్ చేసుకోవడం, యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారికి ఎరువులు అమ్మటం, అలాగే యూరియా కార్డులు ఇస్తామని చెప్పటం అని అంటే రైతాంగానికి అవసరమైనటువంటి ఎరువులు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టడమే అవుతుంది. రైతులు అనవసరంగా ఎరువులు వాడరు, కొనరు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం
కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం. 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్. బిట్స్ పిలాని మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడెను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చని, అలాంటి యోగా అందరికీ అందించాలన్న సంకల్పంతో గ్రామంలో యోగ శిక్షణాలయం ప్రారంభించడం అభినందనీయమని టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్, కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ పేర్కొన్నారు. రూరల్ మండలం జగన్నాథపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన విష్ణు యోగా చారిటబుల్ ట్రస్ట్ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకురాలు పెనుమర్తి ప్రశాంతి మాట్లాడుతూ, తన సొంత గ్రామంలో తన గ్రామస్తులకు యోగా ఫలాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ట్రస్ట్ ప్రారంభించామని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ, టీడీపీ మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్, గ్రామస్తులు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ వెలిగట్ల రాము, మాజీ ఉప సర్పంచ్ గోడవల్లి శ్రీను, పెనుమర్తి శ్రీదేవి, పెనుమర్తి పాపారావు, పాలచర్ల కృష్ణ చౌదరి, ముత్యాల అచ్చిబాబు, కంఠమణి శ్రీరామ్, ఎడ్లపల్లి ప్రసాద్, మొగలపురాజు, ఎం వినయ్ తదితరులు పాల్గొన్నారు. సోదరి ప్రశాంతి గారు పుట్టిన ఊరికి ఏదైనా చేయాలన్న సత్సంకల్పంతో ఈవేళ జగన్నాథపురం గ్రామంలో ఈ యోగా కేంద్రాన్ని నెలకొల్పడం జరిగింది. అంతేకాకుండా దీని మీద ఆవిడ PhD కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా యోగాని ప్రాచుర్యం కలిగించాలని, మన దేశంలో పుట్టిన ఈ యోగా అందరి ఆరోగ్యాన్ని మరి ఎటువంటి రోగాలు దరిచేరకోకుండా మరి ఆ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించడానికి మరి ఈ యోగా అనేది రావడం జరిగింది. ముఖ్యంగా క్రిందటి సంవత్సరం విశాఖపట్నంలో మోడీ గారు ఇక్కడికి రావడం
చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని మరి విజయవంతంగా విశాఖపట్నంలో మరి లక్షలాది మందితో చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యోగా వల్ల మరి మనం ఏదైతే స్ట్రెస్ ఉంటుందో మరి ధ్యానం చేసినప్పుడు ఆ స్ట్రెస్ సంపూర్ణంగా మరి తొలగే అవకాశం ఉంటుంది. ఒక 45 నిమిషాలు మనం ఆ యోగాకి కేటాయిస్తే మనం సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది. ఎక్కడైనా సరే వయసుతో పని లేకుండా మరి తిరగడానికి కానీ మరి ఎన్నో ట్రావెలింగ్లు ఉంటాయి. అవన్నీ కూడా మనం ఏదైతే సత్సంకల్పంతో ఈ యోగా చేస్తామో దానివల్ల మనకి అనారోగ్యం అనేది దరిచేరకుండా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాన్ని ఆయనకున్న అనుభవాన్ని జోడించి ఇక్కడ ఈ యోగా ఎందుకు చేయాలన్న దాని గురించి పూర్తిగా వివరంగా చెప్పడం జరిగింది. మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరిమణి ప్రశాంత్ గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా అయ్యేలా చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ అందరినీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేసుకుంటూ, నేను యోగాలో ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను. పరిశోధన అంటే యోగా అన్నది 10 మందికి ఉపయోగపడేది. అది పరిశోధనల ద్వారా యుఎస్లో, యూకేలో, ఆస్ట్రేలియాలో అన్ని చోట్ల కూడా పరిశోధనలు చేస్తున్నారు. అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది అని చెప్పేసి అది మన ఇండియాలోనే పుట్టింది యోగ విద్య అన్నది. పతంజలి మహర్షి దాన్ని ఒక రూపకల్పన చేసి దాని ద్వారా మనకి అందించారు. కాకపోతే చాలా తక్కువ మందికి మాత్రమే యోగాలో ఉన్న విలువ తెలిసింది. ఇప్పటి వరకు అది సిటీస్ వరకునో పట్టణాల వరకు, దాంతో విలేజెస్లో మాత్రం తక్కువ అవేర్నెస్ ఉన్నది. నా ఈ వైష్ణవ యోగా కేంద్రము ఈ విలేజ్లో స్టార్ట్ చేయడానికి మూలం ఏంటంటే, నేను ఈ విలేజ్లో పుట్టి పెరిగాను. ఈ విలేజ్ నుంచి ప్రతి విలేజ్కి యోగా అన్నది అందాలి అన్నదే నా ఆకాంక్ష. సమాజంలో అన్నీ ఉన్నాయి. ధనం ఉంది, దేవేంద్రుడు అనుభవించిన భోగాలు అనుభవిస్తున్నారు, కానీ ఎవరికి ఆరోగ్యము ప్రశాంతి లేదు. ఈ విషయమై ఆలోచించి ఈ యోగానికి ఆబ్జుడు పతంజలి దర్శనాలు ఉన్నాయి మనకి. అవి ఏమిటో తెలియకుండా అయిపోయింది సమాజం. కనుక ఈ సత్సంకల్పంతో ఈ సోదరుని ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం ఈ జగన్నాథపురం గ్రామవాసులు చేసుకున్నటువంటి పుణ్య విశేషం. కనుక అందరూ కూడా అశాంతి నుంచి ప్రశాంతికి తీసుకెళ్ళేటువంటి చక్కనైనటువంటి మరి మనకి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరందరూ కూడా పుణ్యాత్ములై ధన్యాత్ములై ఆయురారోగ్యాలతో విలసిల్లుతారని, అమ్మకి సపోర్ట్ ఇస్తారని నేను తెలియజేసుకుంటూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల దేశ ప్రధానిగా విజయవంతంగా చేసిన సందర్భంగా తాడేపల్లిగూడెం రామారావుపేటలో ఉన్న రామాలయంలో నరేంద్ర మోదీ పేరిట పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర యువమోర్చా ఉపాధ్యక్షురాలు పైడికొండల సింధు, గట్టిం నవీన్ కిషోర్, పూర్వ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి, తాడేపల్లిగూడెం పట్టణ ఉపాధ్యక్షులు లచ్చిరెడ్డి సత్యనారాయణ, దొంపంశెట్టి సుబ్బారావు, బొడ్డు అరుణ, సత్యనారాయణ, పశ్చిమ గోదావరి జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షుడు మెహర్, గౌతమ్, స్రవంతి, ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా 4399 రోజులు ముగించుకొని రికార్డు స్థాయిలో భారతదేశంలోనే మొట్టమొదటి ప్రధాని ఎవరైతే ఇన్ని రోజులు మన దేశాన్ని పాలించారో, దేశాన్ని పాలిస్తూనే మన భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాలి. 2047 కల్లా భారతదేశం విశ్వవ్యాప్తంగా ఆర్థికంగాను, ఆరోగ్య, వ్యవసాయ, విద్య, పరిశ్రమ, ఆర్థిక అలాగే రక్షణ రంగాల్లో ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబెట్టాలనేది మన ఎన్డీఏ కూటమిలో శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమికి ఉన్న లక్ష్యం. అది ఛేదించే దశగా నరేంద్ర మోదీ గారు ఈరోజు మనం చూసినట్లయితే
12 సంవత్సరాల నుంచి 2014కి 2014 ముందు 2014 తర్వాత మన భారతదేశం యొక్క ముఖ చిత్రం ఎలా మారిపోయిందంటే రోడ్లు అలాగే వ్యవసాయ రంగంలో జన్ధన్ అకౌంట్లు ఆర్థికంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దిశగా అడుగులు వేస్తూ మనం ఏదైతే మనకు గవర్నమెంట్ నుంచి కింద బడుగు బలహీన వర్గాలకి ఏదైతే వాళ్ళు ఇచ్చే సంక్షేమం ఉందో ఆ నిధులు ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి చేరాలనే దిశగా ప్రతి ఒక్కడికి ఈరోజు జన్ధన్ అకౌంట్ ఉండాలి అనే జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెన్ చేయించడం వాళ్ళతో. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 4399 రోజులు అధికారం చేపట్టిన రోజుగా పట్టణంలో ఈరోజు మోడీ గారు మంచి ఆరోగ్యంగా ఉండాలని 10 కాలాల పాటు మరి ఆయన ఈ దేశాన్ని ఏలాలని ఆయన ప్రపంచంలో గ్లోబల్ లీడర్ కానీ ప్రపంచ లీడర్ కానీ మనకి మంచి ఆయురారోగ్యాలతో ఉండి పాలించాలని ఈరోజు పూజలు చేయడం జరిగింది. 2014కి ఇప్పటికి చూసుకుంటే ఈ రోడ్లు అయితే ఏంటి, అలాగే రైల్వేస్ మా తాడేపల్లిగూడెం ఫర్ ఎగ్జాంపుల్ మా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ చూస్తే 42 కోట్లతోటి అభివృద్ధి చేస్తున్నారు. అలాగే మన స్వర్గీయ పైడికొండ మాణిక్యాల గారి ఆధ్వర్యంలో నీటి తేవడం జరిగింది. మరి ఆయన ఉన్న టైంలోనే ఇక్కడ దేవాలయాలు చాలా వరకు అభివృద్ధి పునర్నిర్మాణం చేయడం జరిగింది. అలాంటి భారతీయ జనతా పార్టీ అంటే బ్రాండ్ ఏంటంటే అవినీతి మచ్చలేని లీడర్లో అలా అభివృద్ధి చేసే లీడర్లని పేరు. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు శ్రీశ్రీ కాంప్లెక్స్ థియేటర్లో నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ హెల్పింగ్ హ్యాండ్స్ కోఆర్డినేటర్ వడ్లపట్ల దినేష్ ఆధ్వర్యంలో జరిగింది. తొలుతగా కేక్ కట్ చేసి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి చిత్రాన్ని థియేటర్లో ప్రదర్శింపచేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ హెల్పింగ్ హ్యాండ్స్ కోఆర్డినేటర్ వడ్లపట్ల దినేష్, సొసైటీ ప్రెసిడెంట్లు పర్మి వెంకట సురేష్, అబ్బిన వెంకట్రావు, ఎంపీటీసీలు పసుమర్తి సత్యనారాయణ, కవుటూరి గోవింద్, పసుమర్తి రామలక్ష్మణ్, మద్దిపాటి సత్యనారాయణ, వైట్ల నరేంద్ర, నల్లా రామకృష్ణ, కరుటూరి సందీప్, నందమూరి బాలకృష్ణ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మరి తండ్రికి తగ్గ తనయుడిగా నందమూరి బాలకృష్ణ గారు అన్ని రకాల పాత్రలను పోషించి ప్రేక్షకుల్ని ఎన్నో రకాలుగా అలరించారు. ఆ నందమూరి బాలకృష్ణ గారికి ఆ భగవంతుడు ఇంకా మరిన్ని మంచి సినిమాలు చేసే అవకాశాలు ఇవ్వాలని, ఆయనకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అనంతపురం జిల్లా నుంచి హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొంది మరి ఎటువంటి ఆడంబరాలు లేకుండా నిరాడంబరంగా ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ప్రజల మన్ననలు పొందారు. అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని మరి ఎంతోమంది పేషెంట్లకి సేవలు అందిస్తూ చాలా ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు. ఇలాంటి కార్యక్రమాలు ఆయన మరెన్నో చేయాలని కోరుకుంటూ, మన నందమూరి నటసింహం సినిమా అంటేనే అదొక కళ. అటువంటి కళను వాళ్ళ నాన్నగారి నుంచి పుణికిపుచ్చుకుని ఈరోజు మన రాష్ట్రంలో నెంబర్ 1 హీరోగా తెలుగు ప్రజల్ని అలరిస్తూ అఖండ 1, అఖండ 2 లాంటి సినిమాలతో అభిమానులు ఉర్రూతలొగిస్తున్న మన బాలకృష్ణ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వీరికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని, ఆయురారోగ్యాలు కలగాలని, 100 సంవత్సరాలు మనల్ని ఇదే సినిమా ఫీల్డ్లో అలరిస్తూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్నగూడెంలో ప్రధాన ఉద్యాన పంటల ప్రాసెసింగ్ మరియు పంట అనంతర సాంకేతికతలు అంశంపై 3 రోజుల మానవ వనరుల అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ కె ధనంజయరావు ప్రారంభించారు. ఉద్యాన విశ్వవిద్యాలయం విలువధారిత ఉత్పత్తులపై ప్రచురించిన కరదీపికలను ఉపకులపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ సిహెచ్ రూత్ అధ్యక్షత వహించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో జాతీయ ఉద్యాన బోర్డు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ శంకర్,
విశ్వవిద్యాలయ డీన్ ఆఫ్ హార్టికల్చర్ డాక్టర్ బి ప్రసన్న కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డాక్టర్ టి పద్మలత, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్ఎస్ విజయపద్మ, ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎన్బివి చలపతిరావు, సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఈ కరుణశ్రీ, డాక్టర్ ఈ పద్మ, కృషి విజ్ఞాన కేంద్రం ఇన్ఛార్జ్ హెడ్ డాక్టర్ ఈ రేఖ, శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రసాద్ రెడ్డి, డాక్టర్ అర్చన పాల్గొన్నారు. విశ్వ సాహితీ కళావేదిక మొదటి వార్షికోత్సవం వేడుకగా నిర్వహించాలని ఉద్దేశంతో సమావేశం నిర్వహించడానికి తాడేపల్లిగూడెం రావడం జరిగిందని గజల్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన కైండ్నెస్ సొసైటీ అధ్యక్షులు గట్టి మాణిక్యాలరావు ఆఫీస్ వద్దకు వచ్చారు. ఆయనకు మాణిక్యాలరావు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ కొల్లి రమావతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశ్వ సాహితీ కళావేదిక మొదటి వార్షికోత్సవం ఆగస్టు 16వ తేదీన స్థానిక గమని ఫంక్షన్ హాల్లో జరుగుతుందని, దానికి సంబంధించి వేడుకగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది మహనీయులు పాల్గొనబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భాషా ప్రముఖులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో గట్టి మాణిక్యాలరావు, పేర్చర్ల మురళీకృష్ణంరాజు, కొల్లి రమావతి తదితరులు పాల్గొన్నారు. కొల్లి రమావతి గారు స్థాపించినటువంటి విశ్వ సాహితీ కళావేదిక మొదటి వార్షికోత్సవాన్ని తాడేపల్లిగూడెంలో ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో దాన్ని తీర్చిదిద్దాలి, ఒక విశ్వవేదిక పైన తెలుగు భాష గురించి, మానవ సంబంధాల గురించి, నేను 108 భాషల్లో చేస్తున్నటువంటి భగవద్గీత గురించి అనేక విషయాలు ఒక ఫిలసాఫికల్ టాక్ చేయడం జరిగింది. ముఖ్యంగా తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రజలందరినీ కోరేది ఏంటంటే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మన ఊరి బిడ్డ, ఒక తెలుగు ఆడబడుచు విశ్వ సాహితీ కళావేదిక అని పెట్టి ఇవాళ ఆవిడ రాష్ట్రం మొత్తం, ఉభయ రాష్ట్రాల మొత్తం ప్రతి ఊరు తిరుగుతూ తెలుగు భాష యొక్క బావుటాన్ని ఆవిడ ఎగరేస్తుంది. తాడేపల్లిగూడెం ఆడబిడ్డ. రేపు ఆగస్టు 16వ తారీఖు నాడు మనం అందరం కూడా ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఎంతోమంది మహనీయులు ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు కాబట్టి మీరందరూ రావాలని నేను కోరుకుంటూ, ఇదే కాకుండా అమ్మ ఒడిలో ఉన్నటువంటి తెలుగు భాషని అలాగే దాన్ని నిలపాలని, అమ్మ ఒడిలో ఉన్నటువంటి భాషని మీ ప్రతి తల్లి కూడా పోరాడి బడిలోకి తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గజల్ మాస్ట్రో మనందరికీ సుపరిచితులు, సరస్వతి పుత్రులు మా గజల్ శ్రీనివాస్ గారు మనందరికీ ఒక ఆత్మీయులు, తెలుగు భాషకి ఒక ఊపిరి. వారు ఈరోజు తాడేపల్లిగూడెంలో ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి తెలుగు భాష మీద మమకారము, అభిమానం ఉన్నటువంటి వ్యక్తులతోటి ఒక సమీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో తాడేపల్లిగూడెంలో మరి ఎంతోమంది మిత్రులు ఇక్కడికి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ సందర్భంగా గజల్ శ్రీనివాస్ గారు పార్టిసిపేట్ చేయడం, వారు ఎన్నో విషయాలు మనిషి యొక్క గతాన్ని కానీ వర్తమానాన్ని కానీ జీవన విధానాల్లో అనేక గజల్స్ని వినిపించి ఎంతో స్ఫూర్తిని పొందింపజేసేటువంటి క్షణం ఇది. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, పెండపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొడ తాతాజీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన సందర్భంగా అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించారు. అనంతరం పేద ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరాధ్యుల అంజుబాబు, టీడీపీ నాయకులు వీర్ల కృష్ణ, నున్న రామకోటి, వీర్ల కుమార్, వీర్ల బాబి, వీర్ల అచ్చి, ఆరాధ్యుల ప్రసాద్, అంబటి గోపి, కాళీ, పాస్టర్ రాజు, బల్గం మాసరయ్య, వీర్ల వెంకటేష్ పాల్గొన్నారు. ఆయన చేసిన ఈ దేశానికి చేసిన సేవలకే చాలా మహాతల్లి సన్నిధిలో పూజ చేయడం జరిగింది. శేఖర్ మరి బీజేపీ కార్యకర్తల నాయకుల మరి ఈవేళ ఆయన అన్ని రాష్ట్రాలు కూడా మోడీ గారు చేయటం, అలాగే ఈవేళ ప్రపంచ దేశాలనే మరి 5వ స్థానం 4వ స్థానంలో మోడీ గారు ఈవేళ మరి ఆయనకి మనం ఎప్పుడూ కూడా ఆయన ఏం చెప్తారని ప్రస్తావిస్తే మన దేశం ప్రత్యక్షామలంగా ఉంటుందని మన గ్రామం తరఫున ఎల్లవెల్ల ఆయనకి ఎప్పుడూ కూడా కృతజ్ఞత ఉండి ఆయన ఏ ఆదేశాలు పాటిస్తామని మనసారా కోరుకుంటే. ఏదైతే నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు,
అంచేత అమ్మవారు పత్తిపాడు భోజనంలో ఉన్న అమ్మవారి దగ్గర ఆయనకి అర్చన చేయించి పూజ చేయించి మరి ఆయన మరింత ఆరోగ్యం ఉంచి దేశానికి మరింత సేవలు చేయాలని కోరుకుంటూ మరి నరేంద్ర మోడీ గారు మరి ఆయన ఎక్కిన కాల్చి 12 సంవత్సరాల్లో పేద ప్రజల కోసం మరి ఎన్నో కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఒక ఉచిత బియ్యం మళ్ళీ 5 సంవత్సరాలు ప్రకటించారు. పేద ప్రజల కోసం మరి కడుపు నిండా పూజ చేస్తారని ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉచితంగా ప్రతి ఈ దేశంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఉచిత జీవిస్తూ అలాగే ఆరోగ్యానికి 5 లక్షలు మరి రైతులకి వ్యవసాయానికి పనిముట్లు కానివ్వండి డబ్బులు కానివ్వండి ప్రతి రైతులకి ఇస్తున్నారు. అలాగే చదువుకుంటాకే స్కాలర్షిప్ పిల్లలకి అలాగే ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే అసలు మనకి ఈరోజు ఈ టైం సరిపోదని. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ ఆధ్వర్యంలో ఆయన పిఏ ఆలపాటి యశ్వంత్ కుమార్ జన్మదిన వేడుకలు మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగాయి. ఆలపాటి యశ్వంత్ కుమార్ తెలుగుదేశం నాయకుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఆయనకి పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యశ్వంత్ ఇటువంటి పుట్టినరోజును మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, పెంటపాడ మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, పాతూరి రాంప్రసాద్ చౌదరి, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్నివిసు కృష్ణమోహన్, గురుజు సూరిబాబు, దాట్ల జగన్నాథరాజు, ఏరుబండి సతీష్, ముప్పిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. బాబ్జీ గారి యొక్క సలహాదారుడు, లేకపోతే ఆయనతో వెన్నంటి ఉండి పనిచేస్తూ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా పనిచేసే విషయంలో అహర్నెస్లో పనిచేస్తూ రాత్రి పగలందరూ లెక్క చేయకుండా మా అందరికీ కూడా ఒక తమ్ముడిలాగా ప్రతి కార్యక్రమం దగ్గరుండి చేస్తున్నందుకు తమ్ముడికి ఈరోజు మరి పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా బాబ్జీ గారి యొక్క ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం, తద్వారా మేమందరం ఇంకా రాబోయే రోజుల్లో ఆ ఏడుకొండలవాడి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఆ అమ్మవారి ఆశీస్సులతో ఇంకా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని చెప్పి రాబోయే రోజుల్లో ఇంకా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండి మరింత సేవ చేసే విధంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా మరింత సేవ చేసే విధంగా ఆ శక్తియుక్తుల్ని భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తమ్ముడికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఉపాధి హామీ పర్యటనలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు నాయకులు పెంటపాడు మండలం ఆకుతీకపాడు, రావిగుంట, కే పెంటపాడు గ్రామాలలో పర్యటించారు. కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెలి సోమరాజు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు మాట్లాడుతూ వీబీజీ రామ్జీ పథకానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 10,000 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పింకీ బాబురావు, ఎం రాజా, మేడపాటి సోనియా, పొరపాటు బాబ్జీ, నున్నా లక్ష్మి, రేపల్లి బాలస్వామి, వీరభద్దుల ఆంజనేయులు, సయ్యద్ మొహదీన్, వీరభద్దుల దానయ్య, భీనేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపాడు గ్రామంలో కాలువ అవతల రైల్వే ట్రాక్ నుంచి కాలువగట్టున ఉన్న పీచు ఫ్యాక్టరీ వరకు ఉన్న పంట పొలాలకు నిప్పు అంటుకుంది. మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని తెలుసుకున్న వెంటనే తాడేపల్లిగూడెం ఫైర్ సిబ్బందితో మాట్లాడి పెంటపాడు జనసేన మండల ప్రధాన కార్యదర్శి, ప్రతిపాడు గ్రామ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చెరుకూరి జగత్ సోమశేఖర్ ఆ మంటలను అదుపు చేయించారు. స్థానిక ఏలూరు రోడ్లో ఉన్న శ్రీ సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, బాలాభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బుధవారం రోజున పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా భక్తులందరి గోత్రనామంతో శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి భక్తులందరి గోత్రనామాలతోటి పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామ గరిక పూజ కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా చేయడం జరిగింది. ఒకే శిల మీద స్వామితో సమానంగా సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారు ఒకే శిల మీద ఉండడం అనేది అసలు మన రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు. ఇటువంటి సుందరమైన ఆలయం మన తాడేపల్లిగూడెంలో ఉండడం అనేటటువంటిది మన పూర్వజన్మ సుకృతం. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని స్వామి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటూ
గణపవరం మండలం ముప్పర్తిపాడులో మలేరియా వ్యతిరేక మాసోత్సవంలో భాగంగా బుధవారం ర్యాలీ అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఆరోగ్య సహాయకుడు నామాల రాజు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ మలేరియా వ్యాధికి గురి కాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం డి శ్రీదేవి, ఆశా కార్యకర్తలు పద్మ, రిబ్కా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.